గురుభ్యో నమః. భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమన యోగంలో 8వ శ్లోకంలో జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్ట్రాస్మ కాంచన అన్నారు. మానవుడు తాను పొందినటువంటి జ్ఞాన విజ్ఞానములచే సంపూర్ణముగా సంతృప్తి చెందినప్పుడు ఆత్మానుభూతి నందు స్థిరత్వమును పొందినట్టివాడై యోగి అనబడును. అట్టి వ్యక్తి ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొని ఆత్మనిగ్రహమును కలిగి ఉండును. అతడు ప్రతి వస్తువును గులకరాళ్లనైనను రాళ్లనైనను లేదా బంగారమునైనను సమానముగా చూచును. పరమసత్యపు అనుభూతి లేకుండా కేవలం సిద్ధాంతరూప జ్ఞానంతో ప్రయోజనం ఉండదు. పద్మపురాణంలో ఇట్లు చెప్పబడింది. అతః శ్రీకృష్ణనామాది నా భవేర్ గ్రాహ్యమింద్రియైః సేవోన్ముఖైః జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యదః. భౌతికంగా కలుషితమైన ఇంద్రియాలతో ఎవరునూ శ్రీకృష్ణుని నామరూప గుణలీలల దివ్య స్వభావమును తెలుసుకొనలేరు. దివ్యమైన భగవత్సేవ ద్వారా మాత్రమే ఒకరికి సహజంగానే భగవంతుని దివ్య నామరూప గుణలీలలో ప్రకటమగను అని చెప్పబడింది. సత్వరజోతమో అనో త్రిగుణాలను మానవులు కలిగి ఉంటారు. బద్ధాత్ములందరికీ దారి చూపేందుకు 18 పురాణాలు కలవు. సత్వగుణంలో ఉన్నవారి కొరకు 6 పురాణాలు కలవు. రజోగుణంలో ఉన్నవారి కొరకు 6 పురాణాలు, అలాగే తమోగుణంలో ఉన్నవారి కొరకు ఇతర 6 పురాణాలు రచించబడినవి. పద్మపురాణం సత్వగుణంలో ఉన్నవారి కొరకు రచింపబడినది. వివిధ రకాల వ్యక్తుల కారణంగా వివిధ రకాల వైదిక కర్మకాండలు సూచింపబడినవి. వైదిక సాహిత్యంలో ఒక మేకను కాళికాదేవి ఎదుట బలిచ్చుటకు కావలసిన మంత్రాలు, వివిధ రకాల పద్ధతులు పేర్కొనబడినవి. దీనిని గూర్చి మార్కండేయ పురాణంలో వివరించబడింది. కానీ ఈ విధమైన పురాణము తమోగుణములో ఉన్న వారి కొరకే ఉద్దేశింపబడినది. ఎవరికైనా ఒక్కసారిగా దురలవాట్లను పూర్తిగా మానుకోవడం కష్టమగును. మాంసాహారాన్ని తినే అలవాటు గలవానితో దానిని తినడం మానివేయాలని చెబితే అతడు దానిని పాటించలేకపోవచ్చు. త్రాగుడుకు బానిసైన వ్యక్తితో తాగుడు మంచిది కానుందు అందున మానివేయమని చెబితే ఆ సూచనను అతడు అంగీకరించకపోవచ్చు. అందుకే పురాణాలలోని ప్రత్యేక ఆదేశాలు సందేశ రూపంలో ఇవ్వబడినవి. నీవు మాంసం తినదలిస్తే కాళికాదేవిని పూజించి మేకను బలివు, అప్పుడే నీకు ఈ మేకను తినవచ్చు. నీవు ఈ మాంసాన్ని కషాయం వాని కొట్టు నుండి కొని తెచ్చుకొని తినకూడదు, తప్పక దానిని బలి ఇవ్వాలి. మేకను కాళికాదేవికి బలి ఇవ్వదలిస్తే దానికి సరైన రోజును అవసరమైన సామగ్రిని సమకూర్చుకోవాలి. అలాంటి పూజను నెలకొకసారి అమావాస్య అర్ధరాత్రి వేళలో మాత్రమే చేయాలి. మేకను బలి ఇచ్చేటప్పుడు కొన్ని ప్రత్యేక మంత్రాలను కూడా పఠించాలి. ఆ బలిని ఇస్తున్న మేకతో కాళీమాతకు నీ జీవితాన్ని బలి ఇస్తున్నందున మరణించిన వెంటనే నీవు మానవ జన్మకు ఉద్ధరించబడదు అని చెప్పవలెను. సాధారణంగా మానవ జన్మను పొందుటకు అనేక రకాల జన్మలతో కూడిన పునర్జన్మ ప్రక్రియను పాటించవలసి ఉంటుంది. కానీ కాళికాదేవికి బలి ఇవ్వబడుచున్నందున అది వెంటనే మానవ జన్మకు ఉద్ధరించబడును. ఎవరైతే నిన్ను బలి ఇస్తున్నారో వారిని చంపే అధికారం కూడా నీకు కలదని ఆ మంత్రానికి అర్థం. మాంస అనే పదానికి అర్థం మేక తనను బలి ఇస్తున్న వ్యక్తిని వచ్చే జన్మలో చంపి తింటుందని అర్థం. ఇదంతా జంతు మాంసం తినే వ్యక్తి బుద్ధి వికాసం కొరకే. అతడు నేనెందుకు ఈ మాంసాన్ని భుజిస్తున్నాను, నేనెందుకు ఇలా చేస్తున్నాను, వచ్చే జన్మలో నా మాంసంతో రుణం తీర్చుకోవాల్సి ఉంటుంది అని భావించాలి. ఇదంతా ఒకరిని మాంసాహారా నుండి భుజించుట నుండి నిరుత్సాహపరచడం కొరకే ఉద్దేశింపబడినవి. కనుకనే వివిధ రకాల గుణాలు గల వ్యక్తులకు మార్గనిర్దేశకం చేసేందుకు ఈ 18 పురాణాలు రచింపబడినవి. వైదిక సాహిత్యం ఏ కొద్ది మందినో కాకుండా అందరినీ ఉద్ధరించాలనే సంకల్పంతో రచించబడి చేత మాంసాహారులు తాగుబోతులు కూడా తిరస్కరించబడలేదు. ఒక వైద్యుడు వివిధ రకాల రోగులను పరిశీలించి రోగానికి తగినట్లుగా మందులను సూచించును. ఆ వైద్యుడు అన్ని రకాల రోగాలకు ఒకే రకమైన మందుతో చికిత్స చేయుడు. అలా కాకుండా రోగాన్ని బట్టి చికిత్స చేయును. తర్వాత రోగి క్రమంగా ఆ రోగం నుండి బయటపడును. అలాగే పద్మపురాణం లాంటి సాత్విక పురాణాలు సత్వగుణం కలవారి కొరకు రచింపబడినవి. సత్వగుణం కలిగిన వారు వెంటనే భగవంతుని పూజించుటకు కావలసిన అన్ని రకాల యోగ్యతలను కలిగి ఉంటారు అని భగవంతుని దర్శించాలి అనుకునే వారికి అభ్యసించవలసిన మార్గ నిర్దేశక విషయాలు. మరి ఒక సంచికలో మరి ఒక కొత్త విషయంతో ముందుకు వస్తాం. హరి ఓం తత్సత్.
హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.